Education here at Sun can be an excellent choice for any students. You are Mr. Rajasekharam. Ticket, please. Yes. ఇదేనా చెప్ప ఒంట్లో ఏం తక్కువైందో ఏంటో పగలే కదా రాత్రులు కూడా పడుకున్నప్పుడు కూడా ఇలాగే ఊగుతూ ఉంటాయంట ఈ కాళ్ళు. అన్నయ్య చూసా అంట నీ దగ్గరికి వెళ్ళమన్నాడు. అవును, ఈ మధ్య పండగ రోజు కదా, పని ఒత్తిడిగా ఉందా? ఏం పనో ఏమిటో, ఎంత కుట్టినా గుడ్డలు తరగట్లేదు. ఆఖరికి నేను కూడా మిషన్ ఎక్కడ తప్పలేదు. అది నీ జబ్బు. కాళ్ళకు మిషన్ తుక్కుడు బాగా అలవాటైపోయి పనున్నా లేకపోయినా ఆడుతూనే ఉన్నాయి. వాటికి బాగా రెస్ట్ వస్తున్నాం. చూడు, ఈ టాబ్లెట్స్ వాడు. యూ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ. అదేమిటో ఉత్తప్పుడల్లా బాగానే ఉంటుంది. మగవాళ్ళని చూడగానే మూడు చూస్తుంది. ఈ జబ్బు మీ నాకేమిటండి పిడ్రాయిలాగా ఉంటాను? మా అమ్మాయికేనండి. డాక్టర్, ఇదిగో డాక్టర్. వదినా, నీ ఎదురుగా కూర్చున్న పిల్ల నా ప్రియురాలికి ఆ పక్కన కూర్చుందే అది పెంచిన తల్లి కాదు, పెనుభూతం. మా ఇద్దరిని నువ్వే కాపాడాలి వదినా. వదినా 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 వదినా. ఎంతో మంది డాక్టర్లకు చూపించాం, ఏ రోగం లేదన్నారు. నీకా అంటే ఏమిటి రోగం? ఊరుకొని వచ్చమ్మా, ఏమిటా అపశంసం మాట? మీరు స్పెషలిస్ట్ అని మీ దగ్గర తీసుకొచ్చాను. స్పెషలిస్ట్ అంటే మా అమ్మలో ఏమిటి? ప్లాస్టిక్ సర్జన్ అంటే ఏమిటో తెలుసా? నాకేం తెలుసు? నీలాగా ఏనుగులాగా ఉన్నారనుకో, అనవసరమైన కండలన్నీ చెక్కేసి లేడి పిల్ల చేస్తారు. నీ చెప్పు ఎవరైనా కొరికేశారనుకో, అమ్మో, చేతిలో కండ తీసి చెబుతూ పెట్టేస్తారు. అమ్మో అమ్మో, నేనెన్నడూ కనీ విని ఎరగనే. అది సరే ఆంటీ, ఇప్పుడు నా వయసు ఎంత అంటావు? ఓ 5 గంటలు. చూసావా, 52. మొన్నే మా మనవరాలు కాపురానికి వెళ్ళింది. అమ్మగారి చేత ఆపరేషన్ చేయించుకుని ఇలా అయ్యాను. అమ్మో అమ్మో, నీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు కూడా కాస్త చేయించకూడదు. అలాగే ఆంటీ. డాక్టర్, పాపం ఆంటీ కండలు కొంచెం. మీ సంగతి తర్వాత ఆలోచిద్దాం, ముందు అమ్మాయి సంగతి చూడనివ్వండి. నర్స్, ఆవిడకి అన్ని పరీక్షలు చేయాలి, లోపలికి తీసుకెళ్ళి. కమాన్ మీ. వెళ్ళమ్మా. అమ్మాయిని చెప్పారుగా. అమ్మో అమ్మో, మీరు కాస్త బయట కూర్చోండి, టెస్ట్ కాగానే పిలుస్తాను. అలాగే. నర్స్, నాకెందుకు ఈ పరీక్ష? నాకే జబ్బు లేదు. చూడు మీరు, ఏదో మనసుకు నచ్చిన ఒక మగవాడిని చూసి పెళ్లి చేసుకోవాల్సిన వయసులో మగవాడిని చూడగానే మైకం వస్తుందంటే జబ్బు కదా. నిజమే, ఏదో ఒక్క మగవాడికి ఆడది మనసిస్తుంది, ప్రేమిస్తుంది. కానీ ప్రతి మగవాడికి మనసిమ్మని బలవంత పెట్టే చోట చావలేక బ్రతికి ఆడదానికి మరో మార్గం ఏముంది? మారుతి, ఎలా గుర్తుపెట్టా? నేను ఇంతవరకు మనసిచ్చింది, పుచ్చుకుంది ఒకే ఒకరి దగ్గర. ఆ మాత్రం గుర్తుపట్టలేను. డాక్టర్, ప్లీజ్ ప్లీజ్, డాక్టర్ని పిలవండి. డాక్టర్, ఏం జరిగింది? శారదా, నువ్వేనా? నువ్వేనా? ఇక నీ చేతిలో పడిన తర్వాత నాకే భయం లేదు. అబ్బా, ఇలా రండి. అమ్మా 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 అమ్మమ్మా. దాకా బాగున్నారే, ఇంతలో ఏం జరిగింది? అదేనంటే నాకు అర్థం కావటం లేదు. నిన్న సాయంత్రం దాకా ఆడుతూ పాడుతూ గడిపామా, ఇంటికి వెళ్ళగానే పెదాలు ఒకటే తిమ్మిరి. నరాలన్నీ జిల్జిల్మంటున్నట్టు ఒకే సలపరం.
రక్తమంతా పాదాల్లో నుంచి తలలోకి, తలలో నుంచి పాదాల్లోకి చిమ్మినట్టు ఏదో. అదా మీ జబ్బు? అయితే మీ గుండె చాలా బలహీనం అన్నమాట. ఈ మధ్య అలా అయిపోయింది. ఉన్న చోట ఉండటం లేదు. చూడు ఇప్పుడు ఎక్కడుందో. ఉండవలసిన చోటే ఉంది. ఉంది కదా, నిన్న రాత్రి ఎక్కడుందనుకున్నాను. ఎడం వైపున పడుకుంటే కుడి వైపున ఉన్నట్టుంటుంది, కుడి వైపున పడుకుంటే ఎడం వైపున ఉన్నట్టుంటుంది, మెట్లు ఎక్కుతుంటే దిగుతున్నట్టుంటుంది, దిగుతుంటే ఎక్కుతున్నట్టుంటుంది. ఎంత బాగుంది. మీరైతే గుండె గురించి మాట్లాడుతున్నారు. అవునవును. ఒకసారి అరగుండే ఉన్నట్టుంటుంది, ఎవరో ఎత్తుకుపోయినట్టు, ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. నిద్ర పట్టదు. బలవంతా నిద్ర పట్టిస్తే ఒకటే కల. సరే, ఆ లెక్క చూడు ఎంత అందంగా ఉందో. నీ గుండెలు ఎవ్వరూ ఎత్తుకుపోకుండా భద్రంగా కాపలా కష్టం. అయితే ఇది మామూలు జబ్బు కాదు. వెంటనే ఒక స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేయండి. ష్యూర్. అందుకేగా నీ దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వస్తే ఏం లాభం? మా నాన్నగారిని పరిచయం చేస్తాను, మీరే మాట్లాడండి. ఏమిటి, పెళ్లి గురించా? అందుకైతే మీ నాన్నగారే రావాలి. మగ పెళ్లి వాళ్ళు ఆయన గారి చేత అడిగించుకోవాలి. అమ్మాయిని చూసి ఆలోచిస్తామని మేము సమాధానం చెప్పాలి. అమ్మాయి గారిని చూడాలి, పరీక్ష చెయ్యాలి. ఓహో, అంత గ్రంథం ఉందా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మీ జబ్బు ఏదో ముదరకు ముందే మాట్లాడుకోవడం మంచిది. మా నాన్నగారిని రేపు పంపిస్తాను. లేదు సార్, మన పెళ్లి కంటే ముందు నా జీవిత లక్ష్యం సాధించాలి. నా గుండెల్లో గూడు కట్టుకున్న ఆశయం నెరవేరాలి. అంతవరకు నాకు మనశ్శాంతి లేదు. మరి ఇంతకాలం నాకు చెప్పలేదు. ఏమిటో ఆ మహత్తరాశి? నేను కూడా తెలుసుకోవచ్చా? ఒకరికి చెప్పేది కాదు, చెప్పితే అది విని ఆనందించేది కాదు. నాకు కూడా తెలియని రహస్యాలున్నాయా? అది నాకే తెలియని రహస్యం. దాన్ని ఛేదించడానికే నా ప్రయత్నం. Yes, You are Mr. Rajasekaram. Ticket, please. Yes. జై ఓ నమః శివాయ. చిక్కడు దొరకడు అనుకున్నాను. వీడు చిక్కాడు, వీడు దొరికాడు. వాడు కదడు, వీడు వదలడు. ఎవరు? నేనా? నువ్వు అగ్గ మీద గుగ్గులని, అగ్గి మీద గుగ్గులని. నువ్వు దొంగ వేచాలి రాముని, బాలేరాముని, దొంగరాముని, ముందురాముని. జై ఓ నమః శివాయ. ఏమండి, అర్థమైన వాళ్ళు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లోకి అలౌ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారు. ప్లీజ్ చూడండి. అటు చూడండి, వాడు పెద్ద మనిషి అనుకుంటారా? అందరూ దొంగలే. మిడిపండు చూడ మేలిమయ్యుండును, పెట్టి విప్పి చూడు పుట్టి తెలియు. ఏ మిస్టర్, నువ్వు దింపేస్తావా పోలీసులు పిలమంటావా? పోలీసులు అయితే మరి మంచిది. ఇప్పుడే సరిపోతుంది. దొంగలో దొరవడు. ఓ నమః శివాయ. చూడండి, ఇది పొరుపులు పెట్టి ఇక్కడ మన లెక్కకూడదు. అయితేనే డబ్బే పోతుంది. అంతేగా వేదవ డబ్బు. ఇదిగో మిస్టర్, నా దగ్గర అచ్చమిషన్ ఉంది. నీకెంత కావాల్సి అంత గుద్దేస్తాను. నోట్లకు నోట్లు, కోట్ల కోట్లు గుద్దేస్తానా? ఆ డబ్బంతా నువ్వే కొట్టి, కానీ నాకు సాయం చేయి. ఆ డబ్బు నీ చేతిలో పడుకొని నన్ను చంపేలే. కానీ నా కూతుర్ని మాత్రం చంపొద్దు. ఒకే ఒక కూతురు, లేని బిడ్డ. చంపొద్దు బాబు, చంపొద్దు. ఎవరు తప్ప రండి వెళ్దాం. మరి వాడిని ఒంటరిగా వదిలేస్తారే? వాడు చంపేస్తే తప్పలేండి, నిన్న రండి.